వంకాయ కూర ఉల్లిపాయలు టమాటాలన్నీ మగ్గినాయి. ఇంకా కొంచెం వాటర్ కూడా ఉంది. ఇంకా దుంప ఉడకాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. నేను వాటర్తో పాటు ఇదిగోండి అసలు అదే తినడానికి ఉడికేసాను కదా, తాలింపు వేయడానికి అవి ఉడికించిన నీళ్ళు ఉన్నాయి, అవి పోసేస్తున్నాను. దాంట్లో మీరు ఇవన్నీ లేదండి, ఏమైనా వెజిటేబుల్స్ కొంత పోసుకోవచ్చు, లేదంటే వాటర్ పోసుకోవచ్చు. కొంతసేపు మగ్గనిద్దామండి. ఒక దుంప తిని చూస్తే ఉడికిందో లేక తెలిసిపోతుంది. అప్పుడు ఇదిగో కొత్తిమీర కట్ చేసి వేసుకోవడమే. ఈ పెసల్ని క్లాత్లో కట్టి పెడతానండి, మొలకలు వస్తాయి, రేపు ఎల్లుండి వాడుకోవచ్చు. అప్పుడప్పుడు కడగాలండి, లేకపోతే స్మెల్ వస్తాయి. మీరు ఏమైనా మొలకలు ఊరబెడితే 2-3 గంటలకి ఒకసారి ఆ నీళ్ళు మార్చుతూ ఉంటే మీకు ఫ్రెష్గా ఉంటాయి, పాడవు. ఇది కొంచెం తాలింపు వేస్తాను. ఇది వంకాయ కూర కారం వేసాను, రెడీ అయిపోయింది. వంకాయ ఎగిరైపోయింది. ఇది దోసకాయ టమాటా పులుసు అండి, రసం ఉంది. ఈరోజు వంటలు ఇంతేనండి, సింపుల్ అండి. రొయ్యలు వేద్దాం అనుకున్నాను ఆల్రెడీ. కొంచెం హెల్త్ ఇదే సరిలేదని, పొట్ట సరిలేదన్నారు. ఇంకా రొయ్యలు లేకపోతే రొయ్యలు అన్నీ వేస్తారు. ఎండు చేపలు ఎండు రొయ్యలు వేయచ్చు. పచ్చి రొయ్యలు అయితే అంటే నేను బాగా నీట్గా కడిగి వీటితో పాటు కలిపి పెట్టేస్తాను. మాకు వచ్చి నూనెలో ముందు వేయించి తర్వాత వీటిలో యాడ్ చేస్తుంది. నేను అలాగే కడిగి దీంట్లో పెట్టేస్తాను. ఎండి చేపలు అయితే అంటే బాగా వేడి నీళ్ళలో పసుపు వేసి బాగా కడిగి ఒకసారి ఫ్రై చేసి అప్పుడు ఇది కూరలో యాడ్ చేస్తానండి. బాగుంటుంది. దోసకాయ దేనికైనా సూట్ అవుతుందండి. పప్పు వేసుకోవచ్చు, పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేయొచ్చు, ఇలా పులుసులు వేసుకోవచ్చు, దప్పలంలో వేసుకోవచ్చు. ఉట్టిగా మేము చిన్నప్పుడు ఉట్టి దోసకాయలు ఉప్పు కారం నంచుకొని తినేసేవాళ్ళం. కనపడితే కొంచెం మెత్తపడితే అలాగే లాగిచ్చేసేవాళ్ళండి. మీకు పొట్ట బాగుంటుంది. దోసకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది, తింటే టేస్ట్ ఉంటుంది. హెల్దీ ఫుడ్ అండి దోసకాయని. ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా ఎవరు తీసుకొస్తారు, మేము ఇలా తెచ్చుకుంటాం. ఇక్కడ తమిళనాడులో అంతగా దొరకవు. ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో సిటీకి దూరంగా ఎక్కడైనా దొరికితే తెచ్చుకుంటామండి. 2-3 కిలోలు తెచ్చి మంచం కింద అక్కడ ఆరబోస్తూ ఉంటారు. ఈ పులుసు రెడీ అయినాక కొత్తిమీర వేసేస్తానండి కొంచెం దగ్గరికి రానికి.